ఎలివేటెడ్ కారిడార్లో ఇల్లు కోల్పోతున్న వారికి ఇల్లు ఇప్పిస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. 44వ జాతీయ రహదారి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో చిన్న తోకట్ట బోయినపల్లిలో ఇళ్లను కోల్పోతున్న 120 మంది బాధితులు ఎమ్మెల్యే శ్రీ గణేష్కు కలిసి వినతి పత్రం అందజేశారు. బయట వ్యక్తులు చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఎట్లాగైనా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా, అదే డబ్బులు మాకెందుకు, ఎక్కడ ఖాళీ స్థలం ఉందో అక్కడే ఇల్లు కట్టిమని కూడా మనం అడుగుతాం. ముఖ్యమైన విషయం మీరు గమనించింది ఏంటంటే, పైసలు ఉంటే ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ రోజులు బాగాలేవు, పైసలు వస్తే దాని కాళ్ళు వచ్చేస్తే రప్పని వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ మీకు ఇల్లు కట్టించే బాధ్యతగా తీసుకుంటా. మీరు కూడా ఇల్లు గురించి ఎక్కడ జాగ్రత్తగా నాకు తెలియజేస్తారు. ఎక్కడైనా జాగా ఉందంటే చెప్తే ఒక్కొక్కరు ఒక బిడ్డలాగా చేస్తాం. లేకుంటే వేరే ఎక్కడైనా కూడా డిఫెన్స్ ల్యాండ్ ఉన్నా కూడా ఎక్స్చేంజ్ చేసైనా కూడా వాళ్ళకి ఇస్తాడు చూసే బాధ్యత తీసుకుంటా. మీరు ఎవ్వరు కంగారు పడకండి, ఎవరైనా మనం చెప్తే నమ్మకండి. నేను చెప్పినా ఇక్కడ మేము వచ్చిన వాళ్ళని చెప్తేనే మీరు నమ్మండి. వాళ్ళతో మీతో కూర్చోబెట్టి మాట్లాడినాకనే, కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి మాట్లాడినాకనే, మీరు అందరూ ఓకే అన్నాకనే నెక్స్ట్ పని స్టార్ట్ చేస్తాం. కానీ ఇల్లు కూడగట్టడం కానీ, రోడ్డు స్టార్ట్ చేయడం కానీ మీతో మాట్లాడి మీరు ఓకే అన్నాకనే